నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసర్ టీవీ. ఏపీలో మరొక నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. గతంలో వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న నాయుడుపేట రేణిగుంట రోడ్డు 6 లైన్ల జాతీయ రహదారిగా రూపుదిద్దుకుంది. దీంతో తిరుపతికి ప్రయాణం అయితే దూసుకు వెళ్ళొచ్చని చెప్పొచ్చు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. నేషనల్ హైవే 71 నంబర్ జాతీయ రహదారిని రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 6 వరుసలతో నూతనంగా నిర్మించారు. ఈ కొత్త హైవేను చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16కు అనుసంధానం చేశారు. ఈ మేరకు ఈ కొత్త హైవే నుంచి నేషనల్ హైవే 16 నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్ళేటువంటి వాహనాలకు చాలా సులువైన దారి ఇప్పుడు ప్రజెంటు రాకపోకలు సాగుతున్నాయి. ఈ రేణిగుంట నాయుడుపేట మధ్య నేషనల్ హైవే 71 6 లైన్లుగా నిర్మించారు. ఈ మేరకు వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందుగా ఈ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏ అధికారులు వాహనాల రాకపోకల ట్రయల్ రన్ అయితే నిర్వహించడం కూడా జరిగింది. ఇక్కడ రింగ్ రోడ్డు మీదుగా వాహనాలు సాగడంతో నాయుడుపేట చుట్టుపక్కల ట్రాఫిక్ సమస్యలు అనేవి బాగా తగ్గాయి. గతంలో విజయవాడ, చెన్నై, తిరుపతి నుంచి వచ్చేటువంటి వాహనాలు ఈ ట్రాఫిక్ దెబ్బకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇకపై ఆ సమస్య లేకుండా పోయింది. రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య గతంలో ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువైండేవి. కేవలం డబుల్ రోడ్డు మాత్రమే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండేది. ఈ మేరకు ఈ హైవేను 6 లైన్ల జాతీయ రహదారిగా 2238 కోట్లతో 58 కిలోమీటర్ల పాటు నిర్మించారు. ఈ హైవేపై తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానంగా ఉండేదని ఈ యొక్క ఎన్హెచ్ఏ అధికారులు చెప్తున్నారు. ఈ నేషనల్ హైవేతో కృష్ణపట్నం పోర్టుకు కూడా అనుసంధానంగా ఉంటుంది. ఈ జాతీయ రహదారి పనులు పూర్తి కావడంతో టోల్ ప్లాజాను రేణిగుంట సమీపంలో మేర్లపాక దగ్గర ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గతంలో రేణిగుంట నుంచి నాయుడుపేట నుంచి రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లేందుకు డబుల్ రోడ్డు మాత్రమే ఉంది. తిరుమలకు వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండేది. బెంగళూరు రేణిగుంట ఎయిర్పోర్టు, శ్రీకాళహస్తి, కాణిపాకం వెళ్ళేటువంటి రోడ్డు కావడంతో బాగా రద్దీగా ఉండేది. ఈ క్రమంలో ఈ హైవేను 6 లైన్లుగా మారింది. ఇక వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోయింది. ఈ హైవేపై గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే గేదెలు హైవేపైకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ హైవేకి ఇరువైపులా రింగ్ బండ్లను ఏర్పాటు చేయగా పక్కనే ఉండేటువంటి గ్రామాలను అనుసంధానం చేశారు. దీనికోసం సబ్వేలు, ఫుట్పాత్లు నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఆ నిర్మాణాలు కూడా చేశారు. టోటల్గా ఏది ఏమైనా ఈ రేణిగుంట నాయుడుపేట మధ్య ఈ 6 లైన్ల రహదారి పూర్తి కావడంతో వాహనాలు రాకపోకలు అటు ఇటు తిరగడంతో చెన్నై, తమిళనాడు ప్రాంతాల నుంచే కాకుండా నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి వాహనాలు 6 లైన్ల రోడ్డు మీద దూసుకు వెళ్తున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.